హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీని ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను దీనికోసం అని చెప్పి ఒక 750 గ్రామ్స్ దాకా చికెన్ని తీసుకుని నీట్గా వాష్ చేసుకున్నాను. తర్వాత వాష్ చేసుకున్న చికెన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కారము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గడ్డ పెరుగు ఉంటుంది కదండి, పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది చికెన్ కర్రీకి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చక్కగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం చికెన్ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఈ మసాలా కోసం అని చెప్పి ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక 2 ఇంచుల దాకా అల్లము, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. తర్వాత దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలను కూడా వేసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 లవంగాలను కూడా వేసుకోవాలండి. తర్వాత ఒక ఇంచు దాకా దాల్చిన చెక్కను కూడా విరిపి వేసుకోవాలి. తర్వాత ఒక 5-8 దాకా జీడిపప్పులను కూడా వేసుకోవాలండి. జీడిపప్పులు వేసుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీ అనేది చక్కగా కమ్మగా వస్తుంది. తర్వాత మిక్సీ జార్లో తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా ఇలా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనము చికెన్ కర్రీ కోసం అని చెప్పి పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకున్నానండి. కడాయిలోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1-2 సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకున్నానండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి గరిటెతో. తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవద్దండి. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మనకి ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా మూత పెట్టేసుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇట్లాగా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చక్కగా వేగిపోతాయి ఉల్లిపాయ. ఇలా మనకి ఉల్లిపాయ అనేది చక్కగా ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాను. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మసాలా పేస్ట్ను కూడా. మసాలా పేస్ట్ అనేది మనకి బాగా వేగిపోయాక తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పొయ్యిని సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసి చక్కగా మనము కుక్ చేసుకోవాలండి ఒక 10 మినిట్స్ పాటు. మనకి చికెన్లోంచి వాటర్ అనేవి వస్తాయి. సో మనకి ఆ వాటర్ అనేవి వస్తాయి అన్నమాట. సో అందుకే చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని పొయ్యిని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఇలా ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్లోంచి మనకి ఇట్లా వాటర్ అనేవి వస్తాయి. అప్పుడు మనకి చికెన్ అనేది చక్కగా కుక్ అవుతుంది. తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకున్నానండి. వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ బాగా గరిటతో మిక్స్ చేసుకోవాలండి. ఈ టైంలో మనకి ఉప్పు కారం అనేది చూసుకోవాలండి. ఒకవేళ మనకి ఉప్పు కారం ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. నాకు కొద్దిగా ఇంకా కారము కొంచెం ఉప్పు అనేది పడుతుంది అనిపించింది, అందుకే నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు కొంచెం కారం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను.
తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పాటు మనము చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే అంతేనండి, మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది.